అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ వ్లాగ్స్. ఈ రోజైతే మేము కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పి మొత్తం అన్ని బయట పెట్టేస్తున్నాము. మా కిచెన్ నిండా చిన్న చిన్న కాక్రోచెస్ వచ్చేసాయని చెప్పాం కదా, వాటికైతే ఒకటి వాడామన్నమాట. మొత్తం పోయాయి. ఇంకా కబోర్డ్స్లో అదంతా కూడా ఉన్నాయని చెప్పి క్లీన్ చేద్దామని చెప్పి తీస్తున్నాము. మొత్తం ఇవన్నీ బయట పెట్టేయాలి. ఇప్పుడు మొత్తం కాక్రోచెస్ అన్నీ వీటి మీద తిరిగేసాయి కదా, ఇంక ఇవన్నీ వాష్ చేసుకోవాలి. అసలు మేము ఏది తీసి వాడుకుందామన్నా సరే దాన్ని మళ్ళీ సోప్ పెట్టి వాష్ చేసుకుని వాడుకోవాల్సి వచ్చేది. అంత చిరాకు వచ్చేసింది. ఫస్ట్ అయితే ఓన్లీ నైట్ మాత్రమే తిరిగేవి, తర్వాత అయితే బాగా ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటా డే టైంలో కూడా తిరిగేసేవి. మొత్తం మేము కర్రీస్ అవన్నీ కూడా బెడ్రూమ్లో పెట్టుకునే వాళ్ళం అనమాట. అసలు కిచెన్లో ఏమీ ఉంచేవాళ్ళం కాదు. చాలా భయం వేసేది. అవి ఫుడ్ మీద వాళ్తే ఆ ఫుడ్ మనం తినడం వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా మనకు కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మా అమ్మ అయితే బయట సామాన్లు అవన్నీ తోముతున్నారనమాట. నేనైతే పేపర్స్ అన్నీ తీసేస్తున్నాను. పనిలో పని ఫ్రిడ్జ్ కూడా నీట్గా తుడిచేసుకుందామని చెప్పి మా అమ్మ అయితే నిన్ననే ఆఫ్ చేస్తారనమాట. ఫ్రిడ్జ్ మొత్తం ఐస్ కట్టేసింది. ఇదంతా ఏం పెట్టుకోవాలన్నా ఉండట్లేదు, అందుకని చెప్పి కట్టేశారు. మొత్తం ఐస్ అంతా క్లియర్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే మొత్తం తీసేస్తున్నారు. అలాగే కింద కూడా మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నాము. ఇలా ఫ్రిడ్జ్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటే చాలా నీట్గా ఉంటుంది. మొత్తం ర్యాక్స్ అవన్నీ కూడా తీసేసి నీట్గా వాష్ చేసేస్తున్నాం అనమాట. మొత్తం అన్ని నీట్గా తీసేసి వాష్ చేసి క్లీన్ చేసేసాము. మా అమ్మ అయితే మొత్తం అన్ని సర్దేస్తున్నారు. తర్వాత గాజు ఐటమ్స్ అవన్నీ కూడా నీట్గా తీసేసి దులిపేసి పెట్టేస్తున్నాము. మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు సర్దుకున్నాం కదా ఇవన్నీ, అప్పుడైతే ఏదో అలా పెట్టేశాము. అంటే నీట్గా సర్దుకోలేదనమాట. మొత్తం అన్ని చిందరవందరగా ఉన్నాయని చెప్పి కబోర్డ్స్లోకి ఎలా పడితే అలా పెట్టేశాము. ఇప్పుడు అవన్నీ ఎక్కడక్కడ నీట్గా పెట్టుకుంటున్నాము. మొత్తం కిచెన్లో మేము వాడుకునే సరుకులు అవన్నీ కూడా ఇక్కడ ఫ్రంట్ సైడ్ బెడ్రూమ్లో పెట్టేసుకున్నాం అనమాట. ముందు రోజే మొత్తం ఇవన్నీ తీసేసి బెడ్రూమ్లో పెట్టేసి కిచెన్ మొత్తం జల్ పెట్టామన్నమాట, కాక్రోచెస్ పోవడానికి అని చెప్పి. ఇంక ఈరోజు ఇవన్నీ నీట్గా తుడిచేసుకుని పెట్టేస్తున్నాము. ఖాళీ అయిపోయినవన్నీ కడిగేసాము. ఇందులో సరుకులు ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి తుడిచేసి పెట్టేస్తున్నాను. మా అమ్మ అయితే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నారు. నేను జల్ పెట్టాం కదా, అవన్నీ పోయాయి, అదంతా క్లీన్ చేస్తున్నారు. నేనైతే ఇవన్నీ తుడుస్తున్నాను. ఇవన్నీ బయటికి తీసే వరకు కూడా తెలియలేదు మాకు ఇన్ని ఉన్నాయా అని చెప్పి. అసలు ఏది తిద్దామన్నా సరే ఏం కనిపించట్లేదు. అంటే అప్పుడు అలా పెట్టేసామని చెప్పాం కదా, లోపలికి పెట్టేశాము. అసలు ఏం కనిపించేవి కాదు. ఈ రోజైతే మా అమ్మ మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేశారు. ఇలా మాకు కావాల్సినవన్నీ డైలీ యూజ్ చేసేవన్నీ ఫ్రంట్ సైడ్ పెట్టారనమాట. ఉప్పు, కారం, టీ పౌడర్ ఇవన్నీ ఫ్రంట్కి పెట్టారు. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, సేమ్ అన్నీ ఒకటేలా ఉన్నాయి, బ్లూ కలర్వి. మొత్తం 12 వచ్చాయన్నమాట. మేము ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. మాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. మేమైతే ఇందులోనే వేసుకుని పెట్టుకుంటాము. అల్యూమినియం డబ్బాలు అవన్నీ ఒక సైడ్కి పెట్టేస్తున్నారనమాట. మేము ఇందులో ఏమైనా సరుకులు కావాలంటే వేసుకుంటాము. ఇడ్లీ నూక, ఉప్మా రవ్వ అలాంటివి వేసుకుంటాము. ఇవన్నీ నిన్న తీసి పెట్టేసాం కదా, అసలు ఎలా పడితే అలా ఉంది ఇల్లంతా. చాలా చిరాకు వస్తుంది. ఏదైనా కావాలి వాటర్ తాగుదామన్నా కూడా వాటర్ గ్లాస్ కూడా కనిపించట్లేదు. మొత్తం అన్నీ బయట పెడేసాము. చూడండి మొత్తం అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి. ఇవన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు నీట్గా మనశ్శాంతిగా ఉంటుంది. ఆ రూమ్లో పెట్టేసామని చెప్పాం కదా, నేను మా తమ్ముడు మా డాడీ కలిసి అవన్నీ ఇక్కడ తీసుకొస్తున్నాం అనమాట. మా అమ్మ అయితే సర్దుతున్నారు. నిన్న కడిగేసినవన్నీ బయట బోర్లించేసాము. మళ్ళీ నిన్న నైట్ వర్షం వస్తుందేమో అని చెప్పి మంచం కిందకి పెట్టేశాము. మళ్ళీ అవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడైతే మా అమ్మ సర్దుతున్నారు. మొత్తం ప్లాస్టిక్ డబ్బాలు, అల్యూమినియం డబ్బాలు అవన్నీ అయితే సర్దేశారు. ఇప్పుడు మేము డైలీ వాడుకునేవి కింద పెడుతున్నారు. మేము సోప్స్, స్క్రబ్బర్స్, టూత్ పేస్ట్లు, టూత్ బ్రష్లు అవన్నీ ఇలా ఒక బాక్స్లో వేసుకుని పెట్టుకుంటాం అనమాట. ఇది ఏరియల్ బాక్స్. మా అక్క వాళ్ళు వాషింగ్ మిషన్లోకి ఏరియల్ లిక్విడ్ కొనుక్కున్నప్పుడు ఈ బాక్స్ వచ్చింది. అదైతే మేము తీసుకున్నాం అనమాట, ఇవన్నీ వేసుకుందామని చెప్పి. ఇది కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాము. సోప్స్ అవన్నీ అయిపోయాయి అనమాట, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. మేమైతే ఒకేసారి తెచ్చుకుని స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట. మాకు చాలా నెలలే వచ్చేస్తాయి. అలా ఒకేసారి తెచ్చుకుని పెట్టుకోవడమే బెటరు. ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే మనీ మాకు తెలియకుండానే చాలా మనీ ఖర్చు అయిపోతాయి. మా కిచెన్ మొత్తం అయితే నీట్గా సర్దేసుకున్నాము. బొద్దింకలు కూడా పోయాయి. మాకు ఇప్పుడు అమ్మయ్య అని అనిపిస్తుంది. అసలు ఇంతకు ముందు అయితే కిచెన్లోకి రావాలంటేనే భయం వేసేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. మొత్తం అంతా నీట్గా తుడిచేసుకున్నాము. ఇంక ఇల్లంతా ఒకసారి క్లాత్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ గైస్, హకునామా, టాటా.